హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ వంటలు బీబీకే. ఈరోజు రెసిపీ చూసే ముందు ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఈ వంట మీకు నచ్చినట్టయితే ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకొని తినండి. ఈ రెసిపీ వచ్చేసి చిక్కుడుగాయ టమాటా. ఇది చిక్కుడుగాయలో రకాలండి. కొంచెం పెద్ద చిక్కుడుగాయ ఇది ఇలా పెద్దగా ఉంటుంది. తొందరగా కుక్ అవుతుందండి. ఇది ఎక్కువ టైం కూడా తీసుకోదు, చాలా తొందరగా ఉడుకుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు తయారీ విధానం. ఇప్పుడు ఈ చిక్కుడుగాయను చిన్నగా చుంచుకోండి. ఇలా చుంచుకొని కడిగి పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసుకున్నాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. అవి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోండి. ఇవి కూడా ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వేసుకోండి. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక స్పూను పసుపు వేసుకోండి. ఇది ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం చుంచి పెట్టుకున్న చిక్కుడుగాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోండి. ఇలా ఒకసారి మొత్తం ఆయిల్లో మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక స్పూను సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోండి. ఇలా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఇలానే ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని మరొకసారి కలుపుకోండి. ఇలా ఒకసారి మొత్తం కలుపుకోండి. ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇందులో వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని మరొక 10 నిమిషాలు ఇలానే ఉడికించుకోండి. గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. టమాటా అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోండి. ఇలా మొత్తం కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు మీ స్పైసీకి తగినంత ఎండుకారం వేసుకోండి. ఒకవేళ సాల్ట్ కూడా తక్కువ ఉండేది ఉంటే సాల్ట్ కూడా వేసుకోండి. ఇందులోనే ఒక స్పూను ధనియాల పౌడర్ వేసుకోండి. వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఇలా చేసుకున్నారంటే రెడీ అయినట్టేనండి చిక్కుడుగాయ టమాటో. ఓకేనండి, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.